ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి, రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి, పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రండి. ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు, ఎంతో మంది కోట్లేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఈ అన్ని పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం. ఎవడే వాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు.